ఏం రమ్మంటే పని పడింది కొద్దిగా హెల్ప్ నాతో పని లెక్కలు రాస్తాను లెక్కలుగా తీసివేత నిన్ను తీసేయాలి ఎవరిని లెక్కలుగా నిన్ను దేశంలోనే తీసేయాలి నిన్ను ఏంది నమ్మలు రాస్తుండవు అంగిట్లో వేయాల బిల్ అంత పెరుగుతున్నాడు ఏం కొనుక్కొని పోతాను ఏం కొంటాను మామూలు కొంటాను అదే మామూలు ఏమని జ్యూసులు కొంటాను ఫ్రూటీలా వర్షాన్ని తాగొద్దు మంచిది కాదు ఏం పెద్ద డాక్టర్ ఏం కాదు ఎవరు మంచిగా చెప్తాను లేదంటే అంగిడోని ఎగ్గించి కాలుతో కొట్టమని చెప్తాను అయిపోయి ఈసారి వస్తా ఓకేనా అట్లా చేయొద్దులే మళ్ళీ అందుకు వద్దు ఈ క్లైమేట్కి జ్యూసులు తాగద్దు ఆడ బజ్జీలు గుంత పంగనాలు అవి తిను ఆడ పక్కన ఎత్తాను అంటే అవి ఎటు తింటావు నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లే తెలిసింది నీకు అన్నీ మళ్ళా సంతోష్ అన్న వాళ్ళది పెళ్ళి ఉంది వారంలో ఉందంట ఆయప్ప బట్టలు కొనేకి సూరత్తు ఏడాడో తిరుగుతున్నాడు వాళ్ళకి బట్టలు కొనాలని నాకు ఊరికి లేనిపోయిన పంచాయతీ అంతా పెట్టాడు వాళ్ళ పెళ్ళైతే నువ్వు ఇంటిగా తాపాత్రపడుతున్నావు తాపాత్రం కాదురా నాకు పని చెప్పినాడు ఎన్నో 300 నంబర్లు పంపించినాడు పొద్దు ఫోన్లు కొడుతూనే ఉన్నా వాళ్ళలో ఎవరు వస్తారు పెళ్ళికి ఎవరు రారు అని ఓ డీటెయిల్ తీసుకొని పెళ్ళికి కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా రండి అని చెప్పి చెప్పమని చెప్పినాడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది ఈ పొద్దు ఇట్లా కూడా రాసిందే ఏంది ఫోన్ చేసి పిలిచాలి ఎవరైనా మర్యాదంగా ఆల్రెడీ కొంపకి పిలిచి వచ్చినారు ఇంటికాడి పిలిచినారు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే బాగుంటది అని చెప్పి నువ్వు ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పినాడు నంబర్లు ఇచ్చినాడు అది నీ ముఖానికి ఇచ్చాడు ఎంత తీసుకున్నావు లెక్క నీకు ఓపెన్ చెప్తాడు ఒక ఫ్యామిలీని పిలిచేకి 100 రూపాయలు తీసుకున్నా అంటే ఆయన ఇంటికాడి పిలిచమన్నాడు ఈ అవసరం మళ్ళీ పెట్రోల్ ఖర్చు ఏదో మనకి మిగులుతుంది డీజిల్ ఖర్చు చేయాలని చెప్పి పెళ్లిగాడులని బయటపడేసిన ఇచ్చుకునేది తప్ప ఇప్పుడు నేను ఆయప్ప చెప్పినవన్నీ తిరగాలంటే నాకు 1200 కిలోమీటర్లు పడుతుంది ఇంకా సోది ఏంటికి మాట్లాడు అది మిగిలించుకునేది బెస్ట్ కదా ఫోన్ నంబర్లు ఎటు ఉన్నాయి అలా వచ్చింది ఇంటికాడికి లేరు మీరు అంటే అయిపోయా అబద్ధాల్లో నెమ్మరు ఈ ప్రపంచంలో నువ్వే సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్ మా ఊళ్ళ ముందా అబద్ధాలు కానీ సాడిపోతున్నా అక్కడ తోటకాడ ఎవరు కనపడరు లేరని చెప్పిన తోటకు పోయినారంటే అయిపోయా ఇట్లా టౌన్లో పోయింటారంట కదా అట్లా అందరినీ కవర్ చేసేసి 70,000-80,000 రూపాయలు మిగిలించుకుందామని చూస్తాను దాంట్లో సగం నాకు ఉంటుంది ఇప్పటికేనే ఉంటుంది సగం ఖచ్చితంగా ఉంటుంది ఏది ఖర్చులను అయిపోయినాక నీకంతా ఉందా ఒక్క నిమిషం 944125 పిలిచాను రమణ నమస్తే బాబాయ్ రమణ బాబాయ్ బాబాయ్ ఎప్పుడైతే అట్లే పిలిచాలి బాబాయ్ పెళ్ళికి వస్తున్నారు కదా వస్తారా శ్యామల కాలేజీ పోలేదంట కదా బాబు ఎందుకు రాలే ఓ పని చేయండి బాబాయ్ ఆ తోటకు మందు కొట్టేది ఉంది కదా అది మీరు కొట్టేసి ఆ బాబు శ్యామలాని పంపించండి ఫస్ట్ మారువా లోపలడా వినపడుతుంది లేదు చిల్లరోడా ఆ పాపను ఉండు అంటే ఏం మ్యాడ్ అర్థం కాలే నాకు అర్థం కాలేదు సార్ అదే మందులు కొట్టు ఇప్పుడు వర్షాలు ఎట్లున్నాయి ఇది మళ్ళీ మన పంట ముఖ్యంగానే ఇదే పెళ్ళిళ్ళు ఏముంది వీడియో కాల్లో పాప చూపిస్తుందిలే నేను చెప్తాలే సరే కాదు ఏమే వాళ్ళు కూతురు రమ్మంటారు నువ్వు
ఏడి మొగోళ్ళు పెళ్లిలో కళ పాడ అది ఎవరైనా నాకు అర్థమైంది నెక్స్ట్ ఫోన్ చేస్తా. సాంబనారాయణ అండి ఈయన ఎవరో పో సోమనారాయణ ఏదన్నా వాడు చెప్తాడు సింపుల్. మనము పని ఏదైనా చేస్తే అది ఎవరు చేయనట్లు ఉండాల. మనం చేసినట్లు ఎవరు చేయకూడదు. అది పని అంటే. అర్థమైందా? ఏం పని చేస్తావు రేపా? ఎవరు తెలుసు? అవునా? అంతే. మామ మళ్ళా బాబా ఇంటి మళ్ళీ మామ మార్చండి. బాబా ఇంటి మళ్ళీ మామ మార్చండి వరుసలన్నీ. హలో సాంబమామ లేడమ్మా? ఈ ఫోన్ ఎట్లా? మామ బాగున్నావు మామా? ఏం వాడకవయ్యా అబ్బో. అల్లు నువ్వు గుర్తుపడవా ఏంది మళ్ళీ నువ్వు? చిన్నల్లుడు కూడా ఉన్నాడు పక్కనే. హలో మామా, మరి వాయిస్ రాలే. నువ్వు చెప్పి మామ బాగున్నావా? నేను మామ శివగాన్ని. బాగున్నారా? రేణుక ఎట్లుంది? ఏం కథ? పెళ్ళికి వస్తారా? నువ్వు కాదు మామా, అత్తను పంపి. బిడ్డలు పంపి రేణుకానే. పెళ్లిలో బాగుంటుంది. పెళ్లిలో బాగుంటుంది. తిరుగుతా అంటే కళ కదా. వాళ్ళు తెలుసుకోరు కదా ఎవరు ఎట్లా. నీకు పని లేకపోతే వస్తావా? మర్యాద పోతుంది. ఏదో వచ్చినాడని చెడబేరు వస్తుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుంది? అవన్నీ వద్దు. ఒకటి చెప్తాడు, పెళ్లి తర్వాత మనకి మంచి ప్రోగ్రామ్ పెట్టినారు, దానికి రా మర్యాద ఉంటుందిలే. చిన్నల్లుడు మాట ఈను. ఏం మామ నువ్వు చెప్తా నువ్వు? సరే ఫస్ట్ పిల్ల అత్తని బాగా సరే మామ ఉంటా. ఓకే. ఈ సునీలుడు సన్నేజ్ ఉన్నట్టుంది. సునీల్ అంటే ఏందో నాకైతే ఎందుకు ఇట్లా టెన్షన్ పెడతారేమో. నంబర్ రేపు 818563 కొట్టినాలే. జో ఊరికేడా సునీల్ అన్న. ఎవరు మళ్ళా? నువ్వు ఎవరు అంటావు? మీ మొన్న కలిసిపోలేదనా? ఆపాడు యూఎస్లో ఆడున్నాడంట ఇంతవరకు. నువ్వు మొన్న కలిసిన అంటాను. సునీల్ అన్న నేను. నువ్వు గుర్తుపట్టలేదా? యూఎస్ లో పనిచేస్తుంటావు కానీ యూఎస్ లో మనం మాట్లాడలేదా? యూఎస్ లో న్యూస్ లో నిండేది నేను. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అవునా? నువ్వేం చిల్లర వెళ్ళరా? ఏ లేదా పెళ్లిదాని గురించి ఫోన్ చేసినది. ఏదుంటాయి? ఏముంటాయి? బాగా అంతానే ఏం బాగా. తమ్ముడు పాపర్ పట్టినాడు. వస్తానవా? ఏంటికైనా నువ్వు న్యూస్ లో పని చేయి. దానికి కష్టపడాలా? ఇంకా పెళ్లి కాలే. సునీల్ వచ్చినప్పుడు అట్లా ఏమైనా తీసుకురానా? తీసుకొని రానా? బట్టలు ఒక 5 జతలు దే. నీకు చిన్న తమ్మునికి 6 లంగాలు. మనకు కాదు, పెళ్ళి ఆచారం. చీరలు అవేర్లే ఇవిదే. సరే ఉంటాలే, మళ్ళీ ఫోన్ చేస్తా. నేను సునీల్ అంటే ఎవరు అనుకోండి ఇప్పనా? బాబాయ్ ఎవరు బాబాయ్ అంటే ఇంక నువ్వు మళ్ళీ తెల్లానికి మనం కలిసిపోతామే. బంధుత్వంలో నువ్వు మళ్ళీ బాబాయ్. అందుకే నమ్మకూడదు నిన్నే. మనం వచ్చి బాగా తినిపోతే బాగా బిల్లు ఆచరణ కట్టించుకుంటూ మాత్రమే. ఏంది బాబాయ్ నువ్వు? తిడతానడింది. ఎవరో వేస్తాడో మనకు అన్నా కదా. నువ్వు తిట్టేదట్టేది పెళ్ళికి రాద్దు. ఎవలా ఏమన్నా ఎవరో వేస్తాడో మన చిల్లోడా.
ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులకు. ఏ తిడతాను ఎలా ఏ లోసడా ఏది కానగలేవన్నా ఇక పావు పంపిణీ అంటే నువ్వేంటికి వస్తున్నావా? ఎవరి పేర్లు రా అంటాడు. ఎవరు నీకు వెళ్ళడానికే ఇంటికాడ వచ్చే మన కుమ్మలు తిరిగిపోతే మన బిర్యానీ ఎట్లా మళ్ళీ ఓ నీ అబ్బా ఆపరదే. నేను ఇది పైన రాసుకోవాల్సింది, ఇది నేను కింద రాసిన పిన్నది పెళ్లి కొడుకు అయింది నంబర్ అది ఈ బసర్ ముమ్మడా తో ఈయన పవన్కు ఆయన బా స్వామి ఆయన రాయాల్సింది ఇది. కొంపలు ఇట్లా పెడతాను ఏంది నిష్కారణంగా ఇప్పుడు వీళ్ళదంతా నేను ఫుడ్ A to Z నేను చూసుకుంటా మొత్తం ఇల్లది, ఇటు నేను చూసుకుంటా మొత్తం ఇల్లది. ఈ పక్క వీళ్ళు పల్లెటూరు నుంచి ముసలోళ్ళు వీళ్ళు పెద్దోళ్ళు వస్తున్నారు, వయసు అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు. వీళ్ళనంతా కింద ఫ్లోర్ లో మాట్లాడుతున్నాము. ముసలింతా నా పక్కేసి వయసు వాళ్ళంతా నువ్వు తీసుకుంటావు. ముసలోళ్ళు పైకి ఎక్కలేరు కదా, అంత సీన్లో నువ్వే కిందికి రా, నువ్వు బాగుంటావు కూడా. పైన ఉండాలా, నేను పైన ఉండాలా. నువ్వందరికి వాళ్ళకి చెప్పేది మొత్తం నేను అలా ఎట్లా నీ ఫ్రెండ్స్ ఎట్లా నేను అడుగుతా కొంతమంది ఇలాంటి చీరలు ఎట్లుంటాయి బాగా చీరలు ఎట్లుంటాయి పక్కన పెట్టు ఉండు, నేను చెప్పేది చేది దా కూర్చో, మామూలు కూర్చో వద్దు. ఏం వై నేను తిరుగుతున్నావు నేను పైన వీళ్ళకి కూల్ డ్రింక్స్ పెట్టిస్తాను, ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్స్ పెట్టిస్తాను 3 రకాల టిఫిన్స్, 7 రకాల నాన్ వెజ్ మందు కూడా ఉంటది, అది కింద ముస్లిం దగ్గర ఉంటది. నకరాలు చేస్తాను కింద, ఇది పైన పెట్టిస్తున్న ఫుడ్ నేను, ఇది వీళ్ళ సూపర్ ఉంటుంది ఫుడ్ చూడు. పెరగన్నము పొద్దున్నే ఒక చపాతి ముసలోళ్ళకి, మధ్యాహ్నం వచ్చేసి కాదు పొద్దున ఒక పూరి ఒక ఇడ్లీ, మధ్యాహ్నం వచ్చేసి ఒక చపాతి కప్ రైస్, రాత్రికి వచ్చేసి ఒక చపాతి ఒక కప్ పెరగన్నం. మళ్ళీ స్పెషల్ ఉంది ఇంట్లో చాలా సెకలు ఉన్నారా నీలో. మధ్యాహ్నం ఎండ పొద్దున ఒక మధ్య గ్లాసు. ఇవి నువ్వు వాళ్ళకైతే వెజ్ పెడతావు, వాళ్ళకైతే కూల్ డ్రింక్స్ అవన్నీ పెడుతున్నావా? కూల్ డ్రింక్సే కాదు వీళ్ళకి, పైన హోమ్ థియేటర్ పెట్టిస్తాను, సినిమా చూడద్దా పాపం. నువ్వు సినిమాలు చూపిస్తాడు, నువ్వేమో నీ పని చెయ్యి అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోయి. కింద కూడా ఉంటది, ఏముంటది పాట కచేరీ ఎన్నాళ్ళైనా మామూలు రాగాలు పడుతుంది దూరదర్శన్లో, ఆ కింద ప్రోగ్రామ్ వస్తుంటది. నాకైతే తలనొప్పి నీకైతే బాడే బాగా ఏం దాంట్లో ఏముంది తేడా? బజార్ ముమ్మడా ఇంకోటి ఉంది, రాను ఏమైపోతున్నావు నువ్వు ఏమో మోసపోతా. పైన 15 లక్షల కెమెరాతో ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తాంటారు, కింద నీకు చైనా పీస్ మొబైల్ ఒకటి 1200 ఉంది, అది ఇస్తాంటాము. వాళ్ళ ముసలోళ్ళందరికీ నువ్వే వీడియో నీటి గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఆ తురిపోయిన ముసలి పనులు ఒక ఆగి ఉంచుకొని దాన్ని తీసేది బాగా లిఫ్టింగ్ కొట్టుకొని వచ్చి నడుము గడిపోయి అట్లా చీరలు కట్టుకొని వస్తారా బొడ్లు అవన్నీ చిల్లర వరాలు చేయొద్దు, నువ్వు చేస్తావు. నువ్వేం చేసేది ఏం చేస్తావు? మొత్తం హైజీనిక్ అంటే తెలుసా నీకు? హైజీనిక్ తెలుసా? తెలిసి ఉంటుంది, ఏం చెప్పు మళ్ళా. హైజీనిక్ అంటే మొత్తం సౌండ్ సిస్టమ్ అంటే బూగిపోలట్లే, బాత్రూమ్లు అన్ని నీట్గా ఉంటాయి, తక్కువే. పైన బాత్రూమ్లు అయితే తక్కువ ఉన్నాయి, పైన బాత్రూమ్లు 24 బాత్రూమ్లే, పెద్దగా లేవు. అది తక్కువ. కింద పెద్దగా లేవు, అది తక్కువ. కింద ముట్టాల మగమాడా ముక్కు మగమాడా 24 బాత్రూమ్ తక్కువ ఉంటావు నువ్వు చెప్తే షాక్ అవుతావు. కింద రెండు ఉంటాయి, ఒకటి వాచ్మెన్కి ఒకటి మీ అందరికి. ఆ ఒకటి వేచిన వెంటనే ఎవరి వాళ్ళు క్లీన్ చేసేసుకుంటాడు. ఎంతమంది ఆడ ఏరుతారు, ఎంతమంది ఆడ ఉచ్చులు పోసుకుంటారు. ఏ బజార్ ముసలోళ్ళకి ఎక్కువ ఉండాలా ఆడైనా కానీ తక్కువ ఉండాలి. వయసు పొయ్యి వచ్చేకి లేట్ అవుతుంది, అది ఒకటి సరిపోతుంది. ఇంకోటి పైన అంతా మిడ్ పెళ్ళని కొత్త కంపెనీ ఉంది సోఫా, ఇది బెడ్లు
మెత్త పరుపులు ఇట్లా కూర్చుంటే లేసిపోయేటట్లు ఉంటాయి. నీ అనుకూలంగా బాగా పెట్టుకున్నావు కదా. నీ అనుకూలంగా బాగా పెట్టుకున్నావు కదా. అనుకూలం ఏముంది, నీ అనుకూలంగా బాగా కింద చూడు సాప మామూలు తార్పాల షీట్లు ఉంటాయి కదా, అవి ఒక ఆరిస్తాము కప్పుకునేకి చెక్కుతానికి. ఏమను వాళ్ళ పిచ్చి పని పాకున్నాడు. వాళ్ళకేమో సాపులో వీళ్ళకేమో బెడ్లో, వీళ్ళకేమో బెడ్లో. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నీకు తార్పాలు గోన్సెన్స్ బెడ్లో నీకు తార్పాలు గోన్సెన్స్ లీయడం లేదా? ఏ చిల్లర మమ్మట ఏంది ఊరు, నువ్వు యాడ్ నుంచి వచ్చినావు నువ్వు? ఏం పెళ్ళి నువ్వు యాడ్ నుంచి వచ్చినావు నువ్వు? ఏం పెళ్ళి అంత దారుణంగా పైకి వచ్చేకి ఆ కన్ని పాపనికి ఆయన ఆంటీల్ని బాగా పట్టుకోని నువ్వు, బాగా పట్టుకోని నువ్వు. కింద నుంచి పైకి వచ్చే మెట్లు ఉండవు. ఇదంతా పైన నుంచి కిందకి వేరే మెట్లు ఉంటాయి. ఆ పక్క సైడ్ కి మీరు ఈ పక్క సైడ్ మీరేమని చేస్తారో మేము చూడుకోకుండా ఉండడానికి, మీరు మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పెళ్లికి వస్తాను మీకు అర్థం కాలే. ఫంక్షన్ కూడా పైనే. ఎవరు అంత సీన్లా నేను ఏంటి కొప్పుకుంటాను ఇట్లాడు. మీకు ఏంది మిగిలిపోయిన పెళ్ళి అయిపోయినాక భోజనాలు కిందకు వస్తుంటాయి. పొడ ఎవరైనా పాపం అంతా అనాథులకి చేసి నువ్వు నీకేం నువ్వు సరేలే, ఇవన్నీ ఐటమ్స్ అన్ని కిందే పెట్టిస్తాను, వాళ్ళతోనే ఉండు. ఎవరు ముసలోళ్ళతోనే. పైన అవసరం లేదు, పైన పూరీను ఇవి పెట్టిస్తాను, మజ్జిగ పెరుగు. పైన నేను ఉంటాలే వాళ్ళ ఫుడ్, పైన నేను ఉంటాలే వాళ్ళ ఫుడ్ గిడ్ అంతా వీళ్ళకి, ఫ్రిడ్జ్ వీళ్ళకి, ఇంకోటి టీవీ కూడా పంపిస్తా. ఒక ఇద్దరు కింద పంపి ఆడపిల్లల్ని. ఎందుకు నీకు ఇద్దరు కిందకి? అంటే అది నీకేం ఎందుకు సర్వీస్ చేస్తాం కింద. ఎవరు? మొత్తం సర్వీస్ మనుషులు పెట్టిస్తా. వద్దు పైన వాళ్ళు పంపి. ఏ నగరాలు చేస్తాను నువ్వేమన్నా? ముసలోళ్ళు ఫుడ్ లేదు గిడ్డు లేదు కూసి ఇప్పుడు ఏమో మళ్ళీ ఫుడ్ గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు మామూలు మాట్లాడతాను నేను. అధికారం ఉంది పెళ్లికి రాగలవా నువ్వు? అధికారం ఉంది పెళ్లికి రాగలవా నువ్వు? పెళ్లికి రాగలవా నువ్వు చేయగలవా? ఎవరు? నువ్వు చేయగలవా? ఇదే రోజు గుర్తు పెట్టుకో, ఇదే తారీఖు గుర్తు పెట్టుకో. వచ్చే 2032 ఆగస్టు 13వ తారీఖు పెళ్ళి. నీకు చేతనైతే వచ్చి మాట్లాడు. నా గురించి నీకు తెలియదు. చూద్దాము ఎవరు చేస్తారన్నా చూద్దాం. పెళ్లి ఎప్పుడు గుర్తుందా? పెళ్లి ఎప్పుడుంది? ఆగస్టు 3వ తారీఖు 2062. చిల్లరమ్మడా ఏంది 62 అంటే ఏమి? ఇప్పుడు చచ్చిపోయింటాం మనమేమో. ఎవరు చచ్చిపోయింటారు? ఇంకా పిల్లోడు వాళ్ళకి వాడు పెద్దగా కాదు, 25 ఏళ్ళకి పెళ్లి చేయరా? ఎవరు యాడ్ నుంచి వస్తారు? ఏం మాట్లాడుతున్నావురా? నుంచి వస్తా. మన తల్లిదండ్రులు బాధ్యత ఉండదా? బతికిపోయింటామో చచ్చింటామో నువ్వు ఏ తల్లిదండ్రులు పిల్లలు పెళ్లి చేయాలని ఉండదా? పుట్టినోని పెళ్లి తీసుకొచ్చి ముందు జాగ్రత్త. ఇప్పుడు నేను ఏదో మన జరిగినట్టు చెప్తాను నువ్వు ఏ గుట్ల మగమాడా ఏమన్నా తెలీదు. నువ్వు రావా పెళ్లికి? ఇప్పుడు బతుకుతాము లేదు. 2062 లేట్ ఏం లేదు, పెద్ద లేట్ ఏదేమి. 2027 అంతే. 2027 అంతే. 27. ప్రపంచంలో తారీఖులు సంవత్సరాలు కూడా తెలియకుండా సుఖంగా బతుకుతాండేవాడు ఎవడనున్నాడు అంటే నువ్వేరా. ఏంటంటే వీళ్ళు 26 24 27 నుంచి 24 వస్తుంది. మళ్ళా నువ్వు పెళ్లికి రావా? నేను రాను. రావు కదా? రావు కదా? ఊడుంటాడో ఊ పోతాడో. పెళ్లి నేను పోతాను, నువ్వు రావు కదా? ఇప్పుడు ఏం మ్యాపింగ్ చేస్తాను నువ్వు? ఏం చేస్తాను? ఈ మ్యాపింగ్ చేస్తాను. ఏ మ్యాపింగ్ చేస్తానా? ఈ మ్యాపింగ్ చేస్తాను. ఏ మ్యాపింగ్ చేస్తానా? ఏదో తేడాగా ఉందంటే ఏందో జరుగుతుంది. ఏది? ఈ కుట్ల కూడా నాకు తెలియకుండా ఎందుకు చేస్తాను? ఏందో చేసేకి పెళ్ళా ఏందో చెప్పు. అన్ని రాసినావు నంబర్లు అవన్నీ ఏందో తిక్కవన్నీ. నువ్వు నన్ను ఈ పొద్దు కదలనే అడిగేవి. నీ ఏందో చేస్తాను ఈ పొద్దు ఏమో. చూద్దాం లేదు. నువ్వు ఏం చేస్తావు నేను అది చేస్తా. చూస్తా ఎట్లా పోతావు. డాడీ పోతావు? నువ్వు పోతావు కూడా. నేనా? నేను ఇప్పుడే పండుకుంటా. పెళ్ళికి రావా? నేనా? ఖచ్చితంగా వస్తా. సరే మళ్ళీ అయితే పోయిస్తా. మళ్ళీ రోడ్లో చిన్న పని ఉంది, చూసుకొని వస్తా. నేను కూడా ఉంది.
చూసుకొని వస్తా. నేను కూడా వస్తాను. ఎవడొద్దాను నేనేం ఆపుతున్నా నేను. సరే ఆ? నేనేం ఆపుతా అంటే ఊనప్ప అనుకోవచ్చు. ఆ? సరే సరేలే మీరు హలో ఆడ ఏం వినపాలేపా నువ్వు నాకుంది